హాయ్ అండి, చికెన్ పచ్చడి చేస్తున్నానండి. అదిగోండి చాలా టేస్ట్గా చాలా బాగుందండి. దీన్ని తయారు చేసే విధానం కూడా చెప్తానండి. ముందుగా చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. వాటిలోనే కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కలుపుకొని ఒక అరగంట సేపు అలా అట్టి పెట్టాలండి. చికెన్ ఉడకపెట్టకూడదండి. ఉడకపెట్టడం వల్ల ఆ చికెన్ పచ్చడి ఎక్కువ నిల్వ ఉండదండి. ఇలా చేయటం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అదిగోండి ఉప్పు పసుపు వేసి చాలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. అరగంట సేపు పక్కన పెట్టాలండి. అలా పక్కన పెట్టిన తర్వాత బాండి తీసుకొని శనగ నూనె పోసానండి. బాండిలో శనగ నూనె పోసుకొని ఈ అరగంట సేపు మైగ్రేట్ చేసుకున్న చికెన్ని అలా వేపుకోవాలండి. కారం అలాంటివి ఏమి వేయకూడదండి. పసుపు ఉప్పు వేసి కలుపుకున్న దాన్ని అలా వేపుకోవాలండి. అప్పుడు చాలా బాగుంటుందండి పచ్చడికి. అలా బాగా ఎర్రగా వేగాలండి. దోరగా వేపుకుంటూ ఉండాలండి. సిమ్లోనే పెట్టుకొని వేపాలండి. ఫుల్ పెడితే మళ్ళీ మాడిపోద్దండి. ఉడకకుండానే మాడిపోద్దండి. అందువలన సిమ్లో పెట్టి చాలా జాగ్రత్తగా వేపుకోవాలండి. అలా వేగిన ముక్కల్ని పక్కన తీసుకోవాలండి. అలా 2-3 వాయిల్లాగా వేపుకుంటున్నానండి. పచ్చడి చాలా బాగుంటుందండి. సింపుల్గా ఉంటుందండి. సింపుల్గా చేసేవచ్చండి. అదికోండి ఆ నూనెలోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. కొంచెం నూనె పోసానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఎర్రగా వేగాలండి. ఆ వేగటం వలన పచ్చివాసన లేకుండా చూసుకోవాలండి. పచ్చివాసన వస్తే మాత్రం పచ్చడి నిల్వ ఉండదండి. అందువలన ఎర్రగా ద్వారగా వేగిపోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకున్నానండి. దానికి సరిపడా కారం అండి. నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. దగ్గర 150-200 గ్రాములు కారం పడుతుందండి. అదికోండి గరం మసాలా కూడా వేస్తున్నానండి. మనం మామూలుగా ఇంట్లో అయినా నూరుకోవచ్చండి, లేకపోతే ప్యాకెట్లోదైనా వేసేసుకోవచ్చండి. అదికోండి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత వేపుకున్న ముక్కలను వాటిలో వేసేసానండి. మొత్తం కలుపుకోవాలండి. అంతేనండి. చాలా తేలికండి చికెన్ పచ్చడి. మనం బయట కొనుక్కుంటే చాలా రేట్లు పెట్టి కొనాల్సి వస్తుందండి. వాళ్ళు ఏ నూనెలు వేస్తారో తెలియదు. మనం సింపుల్గా కొనుక్కొని పిల్లలకి ఇలా ఏదైనా ఊరు వెళ్తున్నా మనం ఇలా చేసుకొని పిల్లలకి ఇచ్చిన వాళ్ళకి ఒక 2-3 నెలలు తింటారండి. అంతేనండి. ఒక అర డజన్ నిమ్మకాయలని రసం పిండానండి. పచ్చడి బాగా చల్లారిపోయిన తర్వాత ఈ నిమ్మకాయ రసం వేసానండి. ఈ నిమ్మకాయ రసం వేసిన తర్వాత మొత్తం అంతటినీ కలిపానండి. కలిపిన తర్వాత అదుకున్నాను. అంతేనండి. ఒక బాటిల్లో తీసేస్తున్నానండి పచ్చడి. అంతేనండి. తేలిగ్గా చేసేస్తానండి ఏ వంటైనా. అంతేనండి. చాలా బాగుందండి. చాలా టేస్ట్గా కూడా ఉందండి పచ్చడి. చికెన్ పచ్చడి రెడీ అండి.